హలో అండి. రకరకాలుగా వేస్తారండి మామిడికాయ ఊరగాయ. దీన్ని మాగాయ అని కూడా అంటారు. మనిషిని పోలిన మనుషులు ఉన్నా కూడా ఒక్కొక్కరిలో ఒక్కొక్క వ్యత్యాసం ఉన్నట్టు మనం చేసే వంటలు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క తేడా ఉంటుందండి. అదేవిధంగా ఇది నేను చేసే విధానం అన్నమాట. ఇది మా అమ్మగారు చేస్తూ ఉండేవాళ్ళండి. ఈ ఊరగాయ చాలా బాగుంటుంది టేస్టు. కాకపోతే కాస్త శ్రద్ధ పెట్టి చేసుకోవాలి. కొద్దిగా పని కూడా ఎక్కువే దీనికి. అయినా కానీ మనం టేస్ట్ని ఆస్వాదించాలంటే కష్టమైనా కూడా చేసుకోవాలి కదండి. అంతేనండి. ముందుగా ఈ విధంగా మామిడికాయలంతా శుభ్రంగా కడుక్కోవాలండి. ఒకసారి నీట్గా ఉప్పు నీటితో ఒకసారి, తర్వాత మనం తాగే వాటర్ ఉంటాయి కదా దాంతో ఒకసారి ఈ విధంగా కడుక్కొని, ఈ మామూలుగా మొదలు కట్ చేసేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి క్యాన్ వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి. వీటిని ఎంత శుభ్రంగా క్లీన్ చేసుకుంటే అంత బాగా మనకు అన్ని రోజులు నిల్వ ఉంటుందండి. ఏ పచ్చడైనా కూడా మన శుభ్రత మీద చాలా వరకు ఆధారపడి ఉంటుంది. మనం చేసే విధానాన్ని బట్టే ఏ వంట అయినా కూడా నిల్వ ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. ఈ విధంగా క్లీన్గా కడుక్కున్న తర్వాత మనం మంచి క్లీన్గా ఉండే బట్ట, కాటన్ బట్ట కానీ ఏదైనా సరే క్లీన్గా ఉండే బట్టను తీసుకొని క్లీన్గా ఈ విధంగా తుడుచుకోవాలన్నమాట. తుడుచుకున్న తర్వాత మనం ఒక 10 మినిట్స్ ప్యాన్ కింద పెట్టి ఆరబెట్టుకోవాలి. ఈ తడి అనేది పూర్తిగా ఉండకూడదు అన్నమాట. తడి క్లీన్గా ఆరిపోవాలి. ఇవి తడి అంతా ఆరిపోయిన తర్వాత మనకి ఏ సైజ్ అయితే మనకు కన్వీనియంట్గా ఉంటుందో ఆ సైజు కట్ చేసుకోండి మీ ఇష్టాన్ని బట్టి. ఇదైతే నేనైతే మామూలు పొడవుగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. నా పీసుల్లాగా దబ్బలు అంటారు మా ఏరియాలో. ఆ విధంగా ఈ దబ్బలు వచ్చేసి మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజు కట్ చేసుకోవాలి. మీడియం సైజు కట్ చేసుకుంటే మనకు ఆరినప్పుడు ఎండలో ఆరబెట్టుకుంటాం కదా, అప్పుడు మరీ చిన్న ముక్కలు అయిపోకుండా బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా కట్ చేసుకోవాలి ముక్కల్ని. ఇవి కట్ చేసుకున్న తర్వాత కూడా కాసేపు తడి లేకుండా, ఇంకా ఏదైనా కూడా తడి ఉంటే బాగా ఆరబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆరబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఏదైనా ఇందులో కలుపుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మా అమ్మగారు చేసేవాళ్ళు ఈ ఊరగాయ చాలా బాగుంటుంది రుచిగా. కాస్త శ్రమ ఎక్కువ అయినా కానీ శ్రద్ధగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సైజు వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇదే ముక్కను కూడా 2-3 ముక్కలుగా కూడా చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అన్నమాట. మీకు ఎలా వీలైతే అలా కట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను అన్నమాట. ఈ కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్లో మనం ఉప్పు, పసుపు కలుపుకోవాలి. ఇవి టెంకలు అంటారు కదండి, ముట్టెలు అంటే కొంతమంది అవి కూడా వేసుకుంటారు ఊరగాయతో పాటు. నేనైతే వేయడం లేదు. మా ముక్కల్ని వేసుకున్నాను అన్నమాట. ఒక 10 కాయలు చేశానండి. కొలతల్లో చెప్పాలంటే ఈ సాల్ట్ వచ్చి ఒక గ్లాస్ సాల్ట్ ఉంటుందండి. ఇవి వచ్చేసి ఒక 10 మామిడికాయలు ఉంటాయి. నేనైతే అందాజుగా వేసేస్తూ ఉంటాను. తర్వాత ఈ ఉప్పు వేసిన తర్వాత పసుపు కూడా వేసుకోవాలి ఇందులోనే. పసుపు కూడా కాస్త మరీ ఎక్కువ అవసరం లేదు, అలా అని మరీ తక్కువ కాకుండా. కొలతల్లో చెప్పాలంటే ఒక 50 గ్రామ్స్ ఉంటుందండి పసుపు. ఆ విధంగా వేసుకున్నాను అన్నమాట. తర్వాత ఇది వచ్చేసి రాళ్ళు ఉప్పు అండి. రాళ్ళు ఉప్పుని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని వేస్తున్నాను అన్నమాట. ఇదైతే కాస్త టేస్టీగా ఉంటుంది, అందుకని ఈ విధంగా కలుపుకున్నాను. తర్వాత ఈ ఉప్పు పసుపు వేసి పచ్చి ముక్కల్లోనే ఈ విధంగా మనం అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఉప్పు పసుపు ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత నేను వేరే పాత్రలోకి షిఫ్ట్ చేసుకున్నానండి. బాగా మిక్స్ చేసుకునేదానికి కన్వీనియంట్గా ఉంటుంది. వేరే పాత్రలోకి షిఫ్ట్ చేసుకున్నాను అన్నమాట. ఇవి వచ్చేసి ఈ ముక్కల్లో ఒక వాటర్ మాత్రం ఊరుతుందండి. దీన్ని ఊట అంటారు. ఈ వాటర్ని సపరేట్ చేసుకోవాలి. మళ్ళీ మనం ముక్కలు సపరేట్ చేసుకోవాలి. ఇది ఊరబెట్టుకోవాలన్నమాట. ఒక 2 డేస్ అట్లే ముక్కలు బాగా, ఈ ముక్కలకి ఉప్పు పసుపు బాగా పట్టేలాగా ఒక 2 డేస్ అట్లే 2 పగుళ్ళు 2 రాత్రులు అన్నమాట. ఈ విధంగా పెట్టుకుంటే దాంట్లో బాగా నీళ్ళు అనేటివి ఊరుతాయి అన్నమాట. ఈ నీళ్లు బాగా ఊరిన తర్వాత మనం వీటిని సపరేట్ చేసుకునేయాలి. వాటర్ తనిగా ఈ ముక్కలు తనిగా సపరేట్ చేసుకోవాలి. చూసారా, నీళ్ళు ఊరిపోయాయి. ఇదైతే ఈవినింగ్ అయిందండి. అంతే, పొద్దున కట్ చేసాం, ఈవినింగ్ కల్లా ఎంత వాటర్ వచ్చేసిందనమాట.
అలా 2 రాత్రులు మనం ఊరనిచ్చి తర్వాత మనం వీటిని సపరేట్గా ముక్కలు నీళ్లు రాకుండా వాటిల్లో సపరేట్గా ముక్కల్ని పక్కకు తీసి పెట్టుకోవాలండి. పక్కకు తీసుకొని వాటర్ సపరేట్గా ఈ ముక్కలు సపరేట్గా మనం ఎండకు ఆరబెట్టుకోవాలన్నమాట. ఇదైతే మాకు బాల్కనీలో హాఫ్ డేనే ఉంటుంది ఎండ కాబట్టి నేను 2 రోజులు ఆరబెట్టానండి. ఈ సమ్మర్లో ఒక్కరోజు కానీ 1.5 రోజు కానీ ఆరిపోతే బాగా ముక్కలు గట్టిపడిపోతాయి కొన్ని ప్రాంతాల్లో. ఇక్కడ కాస్త మాకు ఎండ తక్కువగా తగులుతుంది. మరీ ఎక్కువగా ఎండిపోకూడదండి, అలా అని మరీ తడిగా ఉండకూడదు. తడి లేకుండా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఆరబెట్టుకోవాలి ముక్కల్ని. ఈ విధంగా ఆరబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఈ ముక్కల్ని. తర్వాత మనం ఈ ఊరగాయకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకుందాం. నేనైతే ఎండుమిర్చి మామూలుగా డ్రైగానే పౌడర్ చేసుకుంటానండి. వీటినైతే నేను వేపను, పచ్చిగానే అన్నీ గ్రైండ్ చేసుకుంటాను. ఎందుకంటే మనం ఆయిల్లో కాసేపు వేడి మీద వేసేస్తే ఆయిల్లోనే వేగిపోతాయి అన్నమాట. ఎండుమిర్చి కొలతల్లో చెప్పాలంటే ఒక 100 గ్రామ్స్ ఉంటాయండి. ఇవి కారం ఎక్కువ. ఈ ఎండుమిర్చిని డ్రైగానే మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మెంతులు ఆల్రెడీ నేను పౌడర్ ఉందండి నా దగ్గర. అలాగే ఇంగువ అనమాట. నేను జీలకర్ర ఇదంతా పొడి చేసి వేయను. టమోటా పచ్చడికి అయితే జీలకర్ర వేస్తే బాగుంటుంది, ఈ పచ్చడికి అవసరం లేదనమాట. తర్వాత ఈ పొడులన్నీ పక్కన పెట్టుకొని గ్రైండ్ చేసి, ఇది ఆయిల్ అండి, కోల్డ్ ప్రెస్ ఆయిల్ 1 లీటర్ బాటిల్. ఇది నేను మొత్తం వేసాను, అలానే సగం కూడా వేయనండి. ఒక 1/4 లీటరు కన్నా కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. ఎందుకంటే క్వాంటిటీని బట్టి మీరు కూడా మీ క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోండి. ఊరగాయలకంతా ఆయిల్ కాస్త ఎక్కువే ఉండాలి కదండి. ఆ విధంగా వేసుకున్నాను. ఇది స్వచ్ఛమైన వేరుశనగ నూనె అనమాట. మనం నువ్వుల నూనె ఉంటే కూడా వేసుకోవచ్చు. నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ పచ్చళ్ళకి చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ కాస్త వేడయ్యాక తర్వాత ఇందులో ఆవాలు, తర్వాత ఒక 2 స్పూన్లు ఉంటుంది జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు. ఇప్పుడైతే నేను ఇవి వేసి వేగిన తర్వాత మంట ఆపేసానండి. ఎందుకంటే మరీ వేడి ఉండకూడదు ఆయిల్. తర్వాత ఎండుమిర్చి కూడా ముక్కలు చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులోనే మెంతు పౌడరు, ఇంగువ పౌడరు వేసుకునేయాలి. ఇవి కూడా ఆయిల్లో కాస్త వేగాలన్నమాట. ఎందుకంటే మనం వేయించలేదు కాబట్టి ఆయిల్లోనే ఈ మిరప్పొడి కూడా వేసేయాలి. తర్వాత మన ఓటు ఉంది కదండి, ముక్కల్లో నుంచి ఊరింది, దాన్ని కూడా ఈ వేడి నూనెలోనే కలుపుకునేయాలన్నమాట. ఇది కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ముక్కల్లో వేసి కలుపుకోవడమే. ఈ మిశ్రమం అంతా, ఈ మసాలాలంతా, ఈ వేసుకున్న పౌడర్లంతా ఈ ముక్కలకు పట్టేదాకా బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన మామిడికాయ ఊరగాయ రెడీ అయిపోయిందండి. ఇది మా అమ్మగారు చేసేవాళ్ళు, చాలా టేస్టీగా ఉంటుంది. రోజుకి టేస్ట్ పెరుగుతుందన్నమాట. చేసిన రోజు కన్నా కూడా ఈ ముక్కలకి ఈ ఊటంతా పట్టిందంటే బాగా లాక్కున్న తర్వాత టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుందండి. అన్నంలోకి కానీ దేనికైనా చాలా బాగుంటుందండి. ఇది ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే నిజంగానే ఊరగాయ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.